సో, ఇప్పుడు బోన్ హెల్త్ బావుందా లేదా? ఇప్పుడు నాది అనుకుందాం. ఇప్పుడు ఎవ్రీవన్ యాడ్స్ ఒస్తున్నాయి. 30+ ఒస్తున్నాయా? మీరు మల్టీవిటమిన్ తీసుకోండి, కరెక్ట్. కాల్షియం తీసుకోండి. ఆడవాళ్ళకైతే వుమెన్‌కి చాలా ఉన్నాయి. వుమెన్ స్పెషల్ హా! విటమిన్స్ ఉంటాయి. యెస్. యాహ్! సో, బోన్ హెల్త్ ఎంత మ్యాండేటరీ అండ్ దాని కోసం ఏం చేయొచ్చు మనం? ఒక మనిషి స్ట్రెయిట్‌గా నించున్నారు అంటే హ్మ్. వాళ్ళ స్కెలిటన్ స్ట్రాంగున్నట్టు. ఓకే. అంతే గదా! హ్మ్. సీ మన బాడీ బోన్స్ లేకపోతే ఏంటి మొత్తం ఫ్లెషేగా. ఆ! సాఫ్ట్. అంటే హ్మ్. ఇలా పడిపోవాలి ముద్దలాగా. సో, ఒక స్ట్రక్చర్ ఉంది అంటే అది బోన్స్ వల్ల. హ్మ్. సో, బోన్స్ ఎంత స్ట్రాంగుంటే అంత స్ట్రెయిట్‌గా ఉంటారు. సో, బోన్ హ్మ్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాస్ యూ రైట్‌లీ మెన్షన్ ఒక 30 ఇయర్స్, 35 ఇయర్స్ తర్వాత వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. అంటే సర్వీసింగ్ కంపల్సరీ. ఓకే. చిన్నప్పుడు అంటే గ్రోయింగ్ ఏజ్. మనం ఏం తిన్నా కూడా యాక్సెప్ట్ చేస్తది బాడీ. కానీ పెద్దగా అయితున్న కొద్దీ మనం కాన్షియస్‌గా జాగ్రత్తగా చెయ్యాలి ఇవన్నీ. హ్మ్. సో, అప్పుడే మన బాడీ గూడా హెల్తీగా ఉంటది. ఈ ఫ్రీక్వెంట్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ రావు. కారణం లేకుండా రావు. ఓకే. అప్పుడు కూడా వచ్చింది అంటే దెన్ వి హావ్ టు సో, ఇప్పుడు మీరు చెక్. డయాగ్నోస్ జేస్తే కారణాలున్నాయన్నారు. అందులో ఆ! ఏంటి? అంటే ఇన్ఫెక్షన్సా? లేకపోతే అదర్ రీజన్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్‌లీ. సో, అన్నీ ఇప్పుడు మనకి చిన్న పిల్లల్లో హ్మ్. వస్తుంది అంటే ఒక ఇన్ఫెక్షన్ గానివ్వచ్చు, లేదా చిన్న గ్యాప్స్ కానివచ్చు, లేకపోతే గ్రోయింగ్ పెయిన్స్ హ్మ్. కానివ్వచ్చు. అండ్ నౌ వర్కింగ్ పాపులేషన్ అంటే మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్, హ్మ్. ఫిట్ పీపుల్ మనం హ్మ్. అనుకున్నట్టు వాళ్ళకొచ్చింది అంటే మేబీ లైఫ్ స్టైల్ చేంజెస్. సో, అవి మనం చేంజ్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేసుకుంటే హ్మ్. రాకపోవచ్చు. బట్ దెన్ ఎక్స్‌రేలో ఏమైనా ఇప్పుడు కంప్యూటర్స్ అంటే మనం సాఫ్ట్‌వేర్, ఐటీ, హ్మ్. సో, ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ మీద వర్క్ చేసేది ఎక్కువుంటుంది. సో, వాళ్ళ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మనం క్రాస్‌గా కూర్చొని లేదా ఇలా హెడ్ బెండ్ చేసి సో, మన ఐ లెవెల్‌లో ఉండాలి. సో, ఇలా బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కర్వేచర్ అనేది చేంజ్ అవుతది. ఓకే. అలా చేంజ్ అయినప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేంజ్ అవుతది. హ్మ్. అలాంటప్పుడు మనకి డిస్క్ బల్జెస్ గానివ్వండి, సయాటికా గానివ్వండి, లేదా చెయ్యి లాగడం గానివ్వండి, ఇలాంటివి మనం ఎంఆర్ఐ తీస్తే కనిపిచ్చేస్తాయి. ఓకే. మీకు వీళ్ళు బానే ఉన్నారు. పర్ఫెక్ట్‌గా ఉండి గూడా లోపల మేజర్ ప్రాబ్లమ్‌తో డయాగ్నోస్ అయిన వాళ్ళెవరైనా కనిపిచ్చారా? యాహ్! సో, అన్నీ బానే ఉన్నాయి. ఫిట్‌గా ఉంది. అండ్ బ్యాక్ పెయిన్ ఫ్రీక్వెంట్‌గా ఉంది. హ్మ్. సరే ఎక్స్‌రే చేస్తే కూడా బోన్స్ బానే ఉన్నాయి. హ్మ్. సో, ఐ హావ్ 2, 3 పేషెంట్స్ ఇన్‌ఫాక్ట్. సో, ఎంఆర్ఐ చేస్తే చిన్న ట్యూమర్ ఉండింది. ఓహ్! ఎక్కడ? స్పైనల్ కార్డ్‌లో. స్పైనల్ కార్డ్‌లో కూడా ట్యూమర్స్ ఉంటాయా? ఉంటాయి. ఆ! సో, అది మనకి నరాల్ని ప్రెస్ చేస్తా ఉంటే అది ఫ్రీక్వెంట్‌గా కొంచెం సైజ్ పెద్దగా అవ్వంగానే మనకి బ్యాక్ పెయిన్ రూపంలో మనకి హ్మ్. తెలుస్తది. సో, దానికి ఇంగ అగైన్ మళ్ళీ సర్జరీ విల్ బి ద ఓహ్! ఆప్షన్. ఓకే. యాహ్! బట్ దెన్ అగైన్ అది తీసేస్తే దెన్ నార్మల్ అయిపోతారా? అంటే దీనికి కూడా ఖచ్చితంగా సర్జరీ అంటే ఎలా సార్? కోతలు అలా ఆ! ఉంటుందా? సో, మనకి హ్మ్. ఇప్పుడు ట్యూమర్ అంటే హ్మ్. డెఫినైట్‌లీ మనం చిన్న ఇన్సిషన్ అంటే లైక్ హ్మ్. స్కిన్ ఇన్సిషన్ ఇవ్వాల్సొస్తది. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్సో లేకపోతే వేరే చిన్న బ్రెయిన్‌లో కొన్ని కండిషన్స్‌లో మనకి కీ హోల్ సర్జరీస్ ఉంటాయి హ్మ్. గదా! సో, అదే విధంగా మనం చిన్న పోర్టల్‌లేసేసి కెమెరా ద్వారా ట్రీట్‌మెంట్ చేసే అవకాశం ఉంటది. అంటే ఓకే. మినిమల్ ఇన్వేసివ్. ఓకే. సో, హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. రికవరీ ఫాస్ట్‌గా ఉంటది. కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. హ్మ్. సో, ఇలా. సో, ఇప్పుడు ట్రీట్మెంట్స్‌లో ఈ ట్యూమర్స్ తీయడం కానీ, లేకపోతే ఏదైనా సర్జరీలో అడ్వాన్స్‌మెంట్స్ ఏమొచ్చాయి? ఇప్పుడు బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీ ఆ! అంటే న్యూరో సర్జరీ అనంగానే అందరూ ఆ! భయపడతారు. అవును. అరే! అసలు చేయించుకోవచ్చా? హ్మ్. చేయించుకున్నాక నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతానా? లేదా? హ్మ్. అనేది. బట్ దెన్ ముందులాగా అయితే లేదు. చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనకి బిఫోర్ సర్జరీ, డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ. హ్మ్. సో, ఈ 3 స్టేజెస్‌లో గూడా ఎంత అడ్వాన్సెస్ వచ్చాయంటే యూ కెన్ లీడ్ ఎ వెరీ, వెరీ నార్మల్ లైఫ్. ఎనీ కండిషన్ యూఆర్ డయాగ్నోస్డ్. ఈవెన్ హెడ్ ఇంజ్యూరీస్ ఆర్ ట్యూమర్స్ గానివ్వండి. ట్యూమర్స్ అయితే మనకు ఆ ట్యూమర్ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడుంది? ఏ నరాల్ని పక్కకు జరుపుతుంది? ఏ నరం ఎఫెక్ట్ అయింది? అన్నీ మనకు ముందుగానే తెలిసిపోతాయి. అండ్ నావిగేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి మనకి. ఓకే. అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ ఓపెన్ చేశాక ఎతుక్కోవాల్సిన పనుండదు. హ్మ్. ఆ నావిగేషన్ డైరెక్ట్‌గా మనకు చూపిస్తది. సో, ట్యూమర్ ఓహ్! ఇక్కడుంది అని చెప్పేసి. సో, వెరీ మినిమల్ డ్యామేజ్ టు ద బ్రెయిన్ టిష్యూ. వి కెన్ రిమూవ్ మోస్ట్ ఆఫ్ ది ట్యూమర్. అండ్ సిమిలర్‌లీ ఇప్పుడు స్పైనల్ కార్డ్‌లో రోబోటిక్ సర్జరీస్ హ్మ్. గానివ్వండి. సో, మనకి చిన్న ఇన్సిషన్స్ తోటి వి కెన్ డూ మేజర్ సర్జరీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబో. అండ్
ఎండోస్కోపిక్ సర్జరీ, పిట్యూటరీ ట్యూమర్స్ అని ఉంటాయి. ఓకే. సో, పిట్యూటరీ ట్యూమర్స్ అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ ఓకే. స్కల్ ఒక చిన్న ఫుట్‌బాల్ సైజ్ అనుకుంటే దాని సెంటర్‌లో ఒక ట్యూమర్ ఉంటే అలా పిట్యూటరీ అనమాట. సో, ఈ మొత్తం సెంటర్‌లో ఉంటదనమాట. సో, అది ముక్కు ద్వారా మనం వెళ్ళేసి చిన్న సర్జరీ అసలు బయట కట్టుండదు, ఏముండదు. ఓకే. ఓకే. ఆ! సో, ముక్కు ద్వారా మనం ఒక కెమెరాని పంపించేసి వీ కెన్ క్లియర్ ద ట్యూమర్. లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. అండ్ డ్యూరింగ్ సర్జరీ ఇవన్నీ చెప్పాలి. మైక్రోస్కోప్స్ కానివ్వండి, డ్రిల్స్ కానివ్వండి, నావిగేషన్ సిస్టమ్స్ కానివ్వండి. సో, ఇవన్నీ మనకి అడ్వాన్సెస్ చాలా వచ్చాయి.